ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మోటివేట్ చేయడానికి రాలేదు, లేదా ఎవరిది ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పడానికి రాలేదు. ఈ రోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పడానికి వచ్చాను. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు సక్సెస్ అయిన టాప్ బిలియనర్స్ ది సీక్రెట్ చెప్పడానికి వచ్చాను. ఫ్రెండ్స్, ఆ సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరి పాస్ట్ లో ఒకటి ఫెయిల్యూర్ స్టోరీ ఉంటది, ఒకటి పెద్ద సాడ్ స్టోరీ ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రోజు ఒక స్ట్రగుల్ అయ్యే మూమెంట్ వస్తది. మీ లైఫ్ లో కూడా వస్తది. ఆ మూమెంట్ లో మీరు అన్ని వైపుల నుంచి ఓడిపోయింటారు. మీకు తోడుగా ఎవ్వరు ఉండరు. మీకు బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోయింటారు. అలాంటి స్ట్రగుల్ అయ్యే మూమెంట్ లో మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటది, మీరు ఇక్కడ నుంచి ముందుకెళ్లాలా లేదా వెనక్కి తిరగాలా అని. ఆ సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందుకే వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. చూడండి, మనిషికి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది ఏమంటారు, నా దగ్గర డబ్బు ఉంటే నేను బాగా మోటివేటెడ్ గా ఉంటానంటారు. కానీ ఒక్కసారి డబ్బు వెళ్లిపోతే వాళ్ళ లోపల నుంచి ఆ మోటివేషన్ కూడా వెళ్లిపోతుంది. ఒకవేళ డబ్బే మోటివేషన్ అయితే కొన్ని ఎక్కువ శాలరీ పే చేసే కంపెనీస్ లో నుంచి ఎంప్లాయీస్ ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి ఏదో సాధించాలంటోంది, వాళ్ళు ఏదో అనుకున్న గోల్ ని అచీవ్ చేయాలంటోంది. కొంతమంది ఏమంటారు, నేను ఒక్కసారి సక్సెస్ అయితే నేను బాగా మోటివేటెడ్ గా ఉంటానంటారు. కానీ ఒక్కసారి సక్సెస్ అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ లోపల నుంచి ఆ మోటివేషన్ కూడా వెళ్లిపోతుంది. క్రికెట్ మ్యాచ్ లో ఒక్కసారి 6 కొడితే అక్కడితో మ్యాచ్ అయిపోదు, మళ్ళీ 6 కొట్టాలి. అలాగే మీరు మీ లైఫ్ లో మళ్ళీ సక్సెస్ అవ్వాలి. మీరు మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే మీకు మోటివేషన్ లోపల నుంచి బయటికి రావాలి. బయట సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ సోర్సెస్ ఉన్నంత వరకే మీరు మోటివేటెడ్ గా ఉంటారు. ఒక్కసారి ఆ సోర్స్ వెళ్లిపోతే మీరు డిమోటివేట్ అయిపోతారు. మీకు తెలుసా, మొహరం పండుగ రోజు కొంతమంది పీర్ల స్వామిని ఎత్తుకొని మండుతున్న బొగ్గులు నడుస్తుంటారు. మీరు నేను చూసి దాన్ని టార్చర్ అనుకుంటాము. కానీ మీరు వెళ్లి వాళ్ళని అడిగితే నేను స్వామిని ఎత్తుకొని నడుస్తున్నా, నాకు కొంచెం కూడా నొప్పవట్లేదు అంటారు. ఇది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. అదే మొహరం పండగ 10వ రోజు షియా ముస్లిం వాళ్ళు బ్లేడ్స్ తో కొట్టుకుంటుంటారు, కత్తులతో కోసుకుంటుంటారు. మీరు వాళ్ళని చూస్తే వాళ్ళు రక్తం అయిపోయింటారు. మీరు నేను చూసి దాన్ని టార్చర్ అనుకుంటాము. కానీ మీరు వెళ్లి వాళ్ళని అడిగితే నేను హుస్సేన్ పేరు మీద కోసుకుంటున్నా, నాకు కొంచెం కూడా నొప్పవట్లేదు అంటారు. ఇది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. వాళ్ళకి నొప్పవట్లేదని ఎవరు అంటున్నారు? వాళ్ళ శరీరానికి నొప్పి అవుతోంది, కానీ వాళ్ళ నొప్పిని వాళ్ళ మైండ్ వర్క్ పోనీయట్లేదు. ఇది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. మీకు తెలుసా, సూర్యగ్రహణం రోజు కొంతమంది కాళీ మాత పేరు మీద చిన్న పిల్లల్ని బలిస్తుంటారు. నేను మీరు అది చేయలేం, కానీ వాళ్ళు ఇది కంఫర్టబుల్ గా చేస్తున్నారు. బిలీఫ్ సిస్టమ్. నేను ఇలా చేస్తే కాళీ మాత సాటిస్ఫై అవుతుంది అండ్ నేను నమ్మరైపోతాని అంటుంటారు. బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ మనిషితో ఏమైనా చేపించేస్తుంది. మనిషి ఏం చేయడానికైనా సిద్ధం అయిపోతాడు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు సక్సెస్ అయిన ప్రతి మనిషి, గాంధీ, మండేలా, భగత్ సింగ్, తెరసా, వాళ్ళందరికీ పవర్ఫుల్ బిలీఫ్ సిస్టమ్ ఉండేది. చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మ కన్నా వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ ఉంటది. వాళ్ళ నాన్న ఎప్పుడైనా వాళ్ళని వదిలేసి ఊరికి పడినప్పుడు వాళ్ళకి ఆ బాధతో జ్వరం వచ్చేస్తుంది. మీరు యా డాక్టర్ కాడ తీసుకెళ్లినా, ఏం మెడిసిన్ వేసినా వాళ్ళకి జ్వరం అనేది తగ్గదు. 4-5 రోజుల తర్వాత వాళ్ళ నాన్న తిరిగి వచ్చేసాక వాళ్ళకి ఆటోమేటిక్ గా జ్వరం అనేది తగ్గిపోతుంది. బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ మీకు బ్రేక్ అయినా చేయగలుగుతుంది, అది మీకు సక్సెస్ఫుల్ గా మారుస్తుంది. దాని నుంచి మీరు స్ట్రాంగ్ గా మెంటల్ అయినా అవ్వచ్చు, లేదా మెంటలీ స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు. మీకు తెలుసా, అరుణిమ సిన్హా తను ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు తన 3 దొంగలు చైన్ లాక్కుని ట్రైన్ లో నుంచి దొబ్బేస్తారు. తను ట్రైన్ కిందకి వచ్చి ఒక కాల్ కట్ అయిపోతుంది. తను రాత్రంతా ఆ ట్రైన్ కిందే పడుంటది. ఒక ట్రైన్ ఇక్కడ నుంచి, ఒక ట్రైన్ అక్కడ నుంచి తిరుగుతూనే ఉంటాయి. ఎవ్వరు తీసుకెళ్లేక రారు. తన రక్తాన్ని, తన మాంసాన్ని ఎలుకలు తింటుంటాయి. పొద్దునైన తర్వాత తనని ఎవరో చూసుకుని ఢిల్లీ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అక్కడ తనకు తెలుస్తుంది కదా, తన కాల్ కట్ అయిపోయింది, తన వీపులో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి అండ్ జీవితాంతం ప్రాస్థెటిక్ లెగ్స్ తో నడవాల్సి ఉంటదని. అక్కడ కూర్చొని తను ఏమంటారు తెలుసా, దేవుడా నువ్వు గినా నాకు కాపాడితే నేను ఎవరెస్ట్ క్లైంబ్ చేస్తా అంటది. నేను ఎవరెస్ట్ క్లైంబర్ అవుతానంటది. బచేంద్రియ పాల్తో వెళ్లి కలుస్తుంది. బచేంద్రియ పాల్ ఏమంటారు తెలుసా, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలనుకుంటున్నావా? నువ్వు ఎవరెస్ట్ క్లైంబ్ చేసేసినట్టే. ఇప్పుడు ప్రపంచానికి ఆ తేదీ ఒక్కటి తెలిసే బ్యాలెన్స్ ఉందని చెప్పి అంటారు. మీకు తెలుసా, తను ఎవరెస్ట్ ఒక్కటి కాకుండా ఒక్కొక్కటి చేసి ప్రపంచం 7 పీక్స్ ని క్లైంబ్ చేసింది. తర్వాత తనకు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ అవార్డు దొరికింది. ఫ్రెండ్స్, మనిషి వికలాంగుడు శరీరంతో ఉండడు, మానసికంగా ఉంటాడు. మానసికంగా వికలాంగుడు అయిపోతే పర్మనెంట్ గా వికలాంగుడు అయిపోతాడు. మీ వీక్నెస్ అనేది మీ బాడీలో ఉండదు ఫ్రెండ్స్, మీ మైండ్ లో ఉంటది. ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు ఇక్కడ ఫిక్స్ అయితే ఏదైనా సాధ్యమే.